హలో హాయ్ తిరుపతి పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ హౌసెస్. ఇవైతే మనకి సేల్కి వచ్చాయండి. దాంట్లో ఫస్ట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఇది ఎన్ని అంకణాలు, ఓనర్ నేమ్ ఏంటి, అడ్రస్ ఎక్కడ వస్తుంది, అవన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదైతే మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఎన్ని అంకణాస్ అంటే 20/55 అంకణాస్ అండి. ఇదైతే ఈ ఇంటికైతే G+2 అప్రూవల్ ఉంది. బోర్ వాటర్ గాని ఉందండి. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే మనకి వాషింగ్ ఏరియా ఇచ్చేశారు. బయట అయితే ముందరైతే పార్కింగ్ అండి. ఇది పార్కింగ్ ముందరే డోర్ ఇచ్చారు మనకి. పక్కన 2 అడుగుల సందు అయితే వదిలారు మనకి. ఇవైతే మనకు వరుసగా 8 హౌసెస్ అయితే ఉన్నాయండి. దాంట్లో 3 అయితే సేల్ అయిపోయాయి. ఇంకా 5 అయితే ఉన్నాయండి. ఈ హౌసెస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ హౌసెస్ ఇక్కడ మీకు సీలింగ్కి పిఓపి చూడండి, మోడల్ ఇలా ఇచ్చారు. ఈ హౌస్లో ఏంటంటే ఎంటర్ అవుతానే ఇక్కడైతే టీవీ యూనిట్ ఇచ్చారు. ఇటుపక్క ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ అండి ఇదైతే. దీని నిండా కబోర్డ్స్ కానీ వస్తాయి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యి ఇస్తారు మనకి. చూసారు కదా మీరు, ఇక్కడ మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. ఇక్కడైతే టీవీ యూనిట్ అండి. ఇది వచ్చి లివింగ్ ఏరియా మనకి. లివింగ్ ఏరియా ఎదురుగానే ఇటు పూజ రూమ్ ఇచ్చారు. ఇవి వచ్చి విండోస్. ఇవైతే యూపీవీసీ డోర్స్ వస్తాయండి. ఇది వచ్చేసి పూజ గది. అలానే కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇది వచ్చి ఒక బెడ్రూమ్ అండి. పైన సీలింగ్ కానీ ఇక్కడ లైట్స్ అనేది ఇచ్చారు మనకి. ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే సీలింగ్కి పిఓపి ఇలా ఇచ్చారు. పిఓపితో పాటు లైట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడంతా కబోర్డ్స్ వస్తాయండి మనకి. దానికి ఎదురుగానే మనకి ఇలా అయితే ఇచ్చారు. ఇది వచ్చి వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ కిందే కబోర్డ్స్ ఇచ్చారు. ఇది వచ్చి వాష్రూమ్ అండి, బాత్రూము. మనకి బ్రాండెడ్ టైల్స్ కానీ అన్నీ అయితే పక్కాగా ఇచ్చారండి. మంచి మెటీరియల్సే వాడారు ఇక్కడంతా. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడైతే మనకి కబోర్డ్స్ వస్తుందండి ఈ ఏరియాలో మొత్తము. సీలింగ్ కానీ ఇలా పిఓపి ఇచ్చారు. ఇక్కడ విండోస్ కానీ మనకి యూపీవీసీ డోర్స్ వస్తాయండి. కబోర్డ్ వర్క్ కానీ జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి. బాత్రూంలో కానీ టైల్స్ కానీ కాంబినేషన్ బాగా వేశారండి. ఇంట్లో పెయింటింగ్స్ కానీ ఫుల్ ప్లానింగ్ అయితే కట్టారండి ఈ హౌస్ బిల్డర్ అయితే. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందండి ఈ హౌస్ అయితే. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇది మనకి 80% లోన్ అనేది అవైలబుల్గా ఉందండి ఈ హౌస్కి. చూడండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌస్ అయితే చాలా బాగా నచ్చుతుందండి మీకు. ఇప్పుడైతే మనం మిద్దె పైకి వెళ్తున్నాం. ఇది వచ్చి 8 హౌసెస్ ఉంటాయండి. దాంట్లో 3 అయితే సేల్ అయిపోయాయి. ఇక్కడ 5 అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవే ఎదురుగా 8 హౌసెస్ అనేది వరుసగా ఉన్నాయి. ఇవి మనకి ఇది G+2 అప్రూవల్ అండి. మనం పైన కానీ 2 ఫ్లోర్స్ వేసుకోవచ్చండి. అప్రూవల్ అయితే ఉంది ఈ హౌస్కి. మీకు ఎటువంటి పొల్యూషన్ ఉండదండి. ఇక్కడైతే బాగుంటుంది ఏరియా మనకైతే. మీకు ఎదురుగా ఇటుపక్క ఎదురుగా 3 హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి కానీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అది అయినప్పుడు మీకు చూపిస్తాము ఆ హౌసెస్ కానీ మీకు. ఇక్కడైతే మొత్తం 8 హౌస్ వరుసగా ఉన్నాయి కదా, అవైతే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఒక హౌస్ అయితే కంప్లీట్ అయింది, చూపిస్తాను. ఇదైతే మీకు
దారి అర్థం కాదు కదండి, అందుకని మీకు చూపిస్తున్నాం ఎలా వెళ్ళాలనేది. ఇదైతే ఉప్పరపల్లి చెక్ పోస్ట్ ఉంది కదండి, అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ఏరియా ఏమంటారంటే ఉద్యోగ నగర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే మల్లమ్మగుంట రోడ్ అండి ఇదైతే. ఇక్కడ మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎటు పక్క తిరగాల్సిన అవసరం లేదండి, ఒకే స్ట్రైట్ రోడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ దారి చూస్తే మీకు ఐడియా ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక 10-15 మినిట్స్లో అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు మనము. ఒక 20 మినిట్స్లో అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి చాలా స్కూల్స్ అయితే చుట్టుపక్కల ఉన్నాయండి. మనకి ఒక 20 మినిట్స్ 10 మినిట్స్లో కానీ నియర్ బై మెనీ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ ఏరియా అయితే డెవలపింగ్ ఏరియా అండి. మనకి మీకు క్లాస్గా ఉంటుంది ఏరియా, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ హౌస్ అయితే మీకు 79 lakhs పడుతుందండి. దాంట్లో వచ్చి మనకి 80% లోన్ ఆఫర్ అనేది ఉంది. చాలా మంచి ఆప్షన్ అండి ఇదైతే మనకి. ఇంకా మా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కానీ మాకు కామెంట్ చేయండి, మేము నెంబర్ ఇస్తాం. నెంబర్ ఫోన్ చేశారంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిటీ చేస్తాము. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి బిల్డింగ్స్ అనేది వస్తుందండి మనకి. ఇంకా మీరు ఈ ఛానల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.